పాపాలను బట్టి ప్రకృతికి తొలి దినాన్నే ఆదికాలంలోనే వాటికి ప్రమాదం ఏర్పడేసింది. ఆదాము గారి ఇంట్లో తెలిసి తెలియక తప్పు చేశాడేమో ప్రకృతికి పెనుముప్పు వచ్చేసింది. అవ్వేమో కొన్ని ఏదైతే తొందరపాటు నిర్ణయాలతో అబద్ధమైన మాటలు అభండమైన మాటలు విని మోసపోయి నమ్మి తప్పు చేసేసింది. అక్కడితో చదువుకున్నాం, విన్నాం, నేర్చుకున్నాం, ధ్యానించాం, బాగుంది. ప్రజెంట్ ఏంటి? ఇప్పుడు జీవిస్తున్న జీవితం ఏంటి? ఇప్పుడు అనుభవిస్తున్న ప్రకృతి ఏంటి? ఏమైపోతుంది ఈ లోకం? ఇప్పుడు ఏమైపోతుంది ఈ ప్రకృతి అంతా? ఎలాంటి విపత్తులు సంభవిస్తున్నాయి? ఏం జరగబోతుంది? ఇరవై గ్రంథం వాటి చదవండి కదా. ఇరవై గ్రంథం చదవండి ఒకసారి. ఇరవై గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. ఇరవై గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం చదవండి. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, ఎవరి వలనైతే భూమి నిర్మింపబడిందో, ఎవరి వలనైతే భూమి ఫలింపజేసిందో, ఎవరి వలనైతే ఈ ప్రకృతి మనకు చక్కటి ఆరోగ్యాన్ని, ఆక్సిజన్ ఇచ్చి జీవాన్ని పోసిందో, ఆ ప్రకృతియే, ఆ భూమియే ఏమవుతుందో తెలుసా? దుఃఖం, ఆవేదన, శోకం, ఏపు. ఏంటి? ప్రకృతికి దుఃఖం ఉందా? ప్రకృతికి ఆవేదన ఉందా? విచిత్రమైనది కాదు ఇది. నీ తల్లికే భయం ఏది? ఆ దుఃఖం ఉందంటే ఏదో ఒక ఇబ్బంది పడ్డారు, మీ నాన్న కొట్టాడు, మీ నాన్న తిట్టాడు, ఏదో ఒక రీజన్ ఉంటుంది. నీ తండ్రి కొంచెం ఆవేదన, ఎమోషనల్ ఉన్నాడు, కొంచెం అప్పులు ఎక్కువయ్యాయి, కొంచెం ఇంట్లో కొంచెం సమాధానం లేదు, దుఃఖపడ్డంటే బాగుంది. నీ కొడుకు లేదో బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు, అలిగారు, దుఃఖపడ్డారు, ఏడ్చారు, ఏది వలసకి వెళ్ళిపోయారు, ఎందుకో కొన్ని అవసరాలు తీరక వాళ్ళు దుఃఖపడుతున్నారని బాగుంది. నీ భార్య దుఃఖపడచ్చు, నీ భర్త దుఃఖపడచ్చు, నీ పిల్లలు దుఃఖపడచ్చు. వీటిని ఆలోచిస్తే అర్థం ఉంది, కానీ భూమి దుఃఖపడుతుంది ఏంటి? నెక్స్ట్, భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను, అతడు మన అందము చూడడని నాను చెప్పుకొనుచుండగా దేశములో నివసించువారు చెడుతనము వలన జంతువులను ఆలోచించండి. ఇప్పుడు ప్రకృతికి పెనుముప్పు ఎలా అంటే, మనుషులు చేసే అపరాధాలు, మనుషులు చేసే అతిక్రమములు, మనుషులు చేసే దోషాలు ఏవైతే ఉంటాయో అవే జంతువు మీద ఎఫెక్ట్ పడుతుంది, దాని మీద ప్రమాదం అనే ప్రభావం పడుతుంది. అలా అయి ఏమవుతుందో తెలుసా? అలా జరిగిన తర్వాత ఏమైపోతుందో తెలుసా? ఈ జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నవి అంటే తరిగిపోవచ్చున్నవి.